నేను డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలిని. ఇప్పుడు పిల్లలకి మీరు వాకర్స్ వాడొచ్చా అని ఎప్పుడు చాలామంది తల్లిదండ్రులకు డౌట్ ఉంటుంది ఎప్పుడు. ఓకే, పీడియాట్రిషియన్స్ అయితే వాకర్ గురించి మీ డబ్బులు అస్సలు వేస్ట్ చేసుకోవద్దనే చెప్తాము. ఎందుకంటే ఈ వాకర్ వల్ల మనకి ఉపయోగం ఏమి ఉండదు. కానీ చాలాసార్లు పిల్లలు ఏమవుద్దంటే గగ్గ మనం ఒక్క సెకండ్ ఇలా చూసే లోపు వాళ్ళు ఫాస్ట్గా నడిచేసి బోల్డని యాక్సిడెంట్లు అయ్యే రిస్క్ ఉంటుంది. రెండోది ఏంటంటే నడక నేర్చుకోవటం మనం తొందరగా రావటం కోసం మనం వాకర్స్ వాడతాము, కానీ యాక్చువల్గా నడక లేట్ అవ్వచ్చు వాటి వల్ల. మూడోది ఇలా నడవటం మొదలు పెడతారు. సో అందుకని వాకర్స్ అనేది వాడొద్దనే చెప్తాము. అయినా కానీ చాలామంది వాకర్స్ మమ్మల్ని నడకుండా కొనేసి అండ్ అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ చూసేసి వాకర్లు కొనేస్తూ ఉంటారు. సో అది మీరు నిజంగా చెప్తున్నాను, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇలా యాక్సిడెంట్లు అయినవి ఎన్నో ఉంటాయి మాకు. సో ఇంతే, వాకర్స్ వాడొద్దనే చెప్తాము. వాకర్స్ అనే కాదు, మీరు ఇప్పుడు పిల్లలకి ప్రామ్లని ఇవన్నీ ఉంటాయి కదా, తీసుకెళ్తారు కదా, అవి వాడేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా బెల్ట్ పెట్టటము, తర్వాత ఎక్కడన్నా ఆపితే అక్కడ వీల్స్ ఉంటాయి, అది లాక్ చేయటము కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే ఒక్క సెకండ్లో బేబీ గబుక్కుని దూకేస్తాడు, ఒక్క సెకండ్లో ఆ వీల్స్ గబుక్కుని జరిగిపోతాయి అన్నమాట. తర్వాత ఈ కార్ సీట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మీరు కార్లు వాడేవాళ్ళు కార్ సీట్లు కరెక్ట్గా వాడటం కూడా చాలా ముఖ్యము సేఫ్టీ వైజ్. అండ్ చాలామంది కార్లలో ఏం చేస్తారంటే పిల్లలు ముందు కూర్చోపెట్టేస్తారు. అసలు ముందు కూర్చోపెట్టకూడదు, రూల్ ప్రకారం కనీసం 8 ఏళ్ళు ఉంటే తప్ప ముందు కూర్చోపెట్టకూడదు. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ వచ్చి నొక్కుపోతే చాలా డేంజర్, ప్రమాదము. తర్వాత వెనక్కి కూర్చున్న కార్ సీట్ వాడాలి, కరెక్ట్ కార్ సీట్ వాడాలి. అవసరం బట్టి బూస్టర్ అంటే హైట్ పెంచేది. చాలామంది కార్లలో వెళ్ళేప్పుడు పిల్లలకి పెద్దాళ్ళ బెల్ట్నే ఇలా పెట్టేస్తారు. అదేమవుతుంది, ఇక్కడ మెడ కట్ అయిపోద్ది ప్రమాదం అయితే కనుక. సో ఇలాంటి పనులు మీరు చేయకూడదు. సో పిల్లలది సేఫ్టీ ఫస్ట్ మనకి. సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. సో కార్ సీట్లు వాడుతున్నా, వాకర్స్ వాడుతున్నా, ఈ ప్రామ్లు వాడుతున్నా గబుక్కుని బెల్ట్ పెట్టటము, వీల్స్ లాక్ చేయటము, కరెక్ట్ కార్ సీట్లు వాడటము, సేఫ్టీ చూసుకోవటము. తర్వాత ఇంకోటి ఏంటంటే బైకుల మీద ఊరికే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళటం అంత సేఫ్ కాదు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మీరు ఏ క్యాబ్ అవి బుక్ చేసుకుంటేనే బెటర్ నా చెప్పేదైతే. 12 ఏళ్ళ పైన పిల్లలకైతే ఈవెన్ వెనక్కి కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్ పెట్టమని రికమెండేషను. సో ఇవన్నీ మీరు మంచిగా ఫాలో అయ్యి మీ పిల్లల్ని సేఫ్గా ఉంచుకుంటే మంచిది. అంతేకాని పక్కన వాళ్ళు వాకర్ వాడుతున్నారని మనం వాకర్ వాడేయటం ఇలా వద్దు. మూడోది ఏంటంటే పిల్లల్ని ఇలా తీసుకెళ్ళి ఉంటాయి కదా, అవి కూడా క్యారియర్స్, మీరు ఇలా ఇక్కడ పెట్టేసుకుని పక్కన ఎటో చూస్తున్నారనుకో గబుక్కుని పడిపోద్ది. సో అలా హైట్లో పెట్టేసి వదిలేయొద్దు. అండ్ బెల్ట్ పెట్టకుండా అస్సలు వదలకూడదు. సో ఈ జాగ్రత్తలన్నీ అండ్ శుభ్రంగా ఉంచాలి, ఇవన్నీ చాలా శుభ్రంగా. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు చక్కగా సేఫ్గా బాగా పెరుగుతారు.